ప్రేమ్ చామంతి కోసం వాళ్ళ పేర్లను కలుపుతూ మొక్కలు నాటి ఆ ప్రేమని చామంతికి చూపిస్తే అది చూసిన రమాదేవి నిషాలు చామంతిని చిత్రవద చేసి హింసిస్తారు. ఆ తర్వాత నిష ఆ మొక్కల్ని నాశనం చేస్తుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఇదంతా చామంతే చేసిందనుకుంటాడు ప్రేమ్. దాంతో వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వస్తాయి. ప్రేమ్ చామంతిల మధ్య ప్రేమ ఉన్న ఇద్దరు దూరం అవుతున్నారని బాధలో చంద్రిక అమ్మవారిని మొక్కుతూ ఉంటుంది. తన భక్తి నిజమైతే ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరినీ కలపమని ప్రార్థిస్తూ ఉంటుంది. అప్పుడే అమ్మవారు మానవ రూపంలో కనిపిస్తారు. మరోవైపు ప్రేమ్ చామంతి గురించి బాధపడుతూ ఉంటే ఈ టైము చామంతి ప్రేమ్ని మర్చిపోలేక తన మీద ప్రేమను ఎలా చంపుకొని బతకగలనని బాధపడుతూ ఉంటుంది. అదే సమయంలో అమ్మవారు మానవ రూపంలో ఆ ఇంటికి వస్తారు. నేరుగా వచ్చి చామంతి ముందు నిలబడుతుంది. అమ్మవారు మానవ రూపంలో వచ్చి ప్రేమ్ని చామంతిని ఎలా కలుపుతారు? అసలు ఏం చేయబోతున్నారు?